గ్రామంలోని వాట్సాప్ గ్రూప్ లో చర్చలు ఆఖరికి ఓ యువకుడిని బలి చేశాయి. ఇందిరమ్మ ఇళ్లపై 2 నెలలుగా గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్ లో తరచూ పోస్టులు పెట్టిన చుక్క రమేష్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా చాల్వాయి గ్రామంలో చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులను ఎంపిక చేశారని గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్ లో తరచూ చుక్క రమేష్ అనే యువకుడు పోస్టులు చేసేవాడు. నిన్న రాత్రి కూడా గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్ లో చర్చ తీవ్ర రూపం దాల్చింది. కాసేపటికి పోలీసులు ఇంటికి వచ్చి రమేష్ ఫోన్ తీసుకెళ్లారు. ఉదయం స్టేషన్ కి రావాలని చెప్పి పోలీసులు వెళ్లారు. దాంతో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారన్న అనుమానంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలోని వాట్సాప్ గ్రూప్ లో చర్చలు ఆఖరికి ఓ యువకుడిని బలి చేశాయి. ఇందిరమ్మ ఇళ్లపై 2 నెలలుగా గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్ లో తరచూ పోస్టులు పెట్టిన చుక్క రమేష్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా చాల్వాయి గ్రామంలో చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులను ఎంపిక చేశారని గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్ లో తరచూ చుక్క రమేష్ అనే యువకుడు పోస్టులు చేసేవాడు. నిన్న రాత్రి కూడా గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్ లో చర్చ తీవ్ర రూపం దాల్చింది. కాసేపటికి పోలీసులు ఇంటికి వచ్చి రమేష్ ఫోన్ తీసుకెళ్లారు. ఉదయం స్టేషన్ కి రావాలని చెప్పి పోలీసులు వెళ్లారు. దీంతో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారన్న అనుమానంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, యువకుడి మృతికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏదైతే ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడి మృతి చెందటం అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా ఈ గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన ఈ రమేష్ అనే వ్యక్తి గత 2 నెలలుగా అధికార పార్టీ కొంత తప్పులు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలు లబ్ధిదారులకు కాకుండా అసలైన అర్హులకు కాకుండా కొంత కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్న వారికి ఇటు అన్ని విధాలుగా వ్యవసాయ భూములుండి పక్కా ఇల్లున్న వారికి ఇస్తున్నారు. ఇది చాలా తప్పు అంటూ తను గత 2 నెలలుగా లోకల్ గ్రామంలో సంబంధించిన సోషల్ మీడియా గ్రూపులలో తను చాటింగ్ చేస్తున్నాడు. దాని నేపథ్యంలో కొంత అతనికి మద్దతు కూడా పెరిగింది. ఎక్కడైతే ఆ గ్రామం లోపల జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక అవకతవకలన్నీ కూడా తను ప్రశ్నించడము, అక్కడ ఆ అవకతవకల్ని కూడా ప్రజల ముందుకు సోషల్ మీడియా ద్వారా తీసుకురావడంతో కొంత అతనికి వేధింపులు కూడా మొదలయ్యాయి. గత రాత్రి దసరా ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వారు కొంత సిబ్బందిని పంపించి తన సెల్ ఫోన్ తీసుకుపోవడం జరిగింది. నీ మీద కంప్లైంట్ వచ్చింది, రేపు పొద్దున్న నువ్వు పోలీస్ స్టేషన్ కి రావాలి అని చెప్పడంతో అతను చాలా భయానికి గురి చెంది ఈ రోజు ఉదయం తెల్లవారుజామున తన రూమ్ లో ఫ్యాన్ కూరేసుకొని చనిపోయాడు. ఒక్కసారిగా తను చనిపోయిన వార్త తెలియడంతో గ్రామంలో అయితే విషాద ఛాయలు కూడా ఒక యాక్టివ్ గా ఉండే వ్యక్తి ఇటు ప్రజా సమస్యల పైన మాట్లాడాడు, ఇటు ఎంపికలో జరిగిన అక్రమాలపై మాట్లాడాడు. తను కూడా రాలేదని తన బాధని సోషల్ మీడియా ద్వారా వెళ్ళబుచ్చిన వ్యక్తిని కొంత కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోత్సాహంతోనే పోలీసులు ఈ విధంగా బిహేవ్ చేయడంతో అతను భయాందోళనకు గురై తను ఆత్మహత్య చేసుకున్నట్లుగా అయితే తన కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, గ్రామాల్లో ముఖ్యంగా ములుగు జిల్లాలో పలు గ్రామాల్లో కూడా ఇదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అయితే కొంత లబ్ధిదారుల ఎంపికలు అయితే అవకతవకలు జరిగినట్టుగా పలుమార్లు వార్తలు రావడం, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార పార్టీ చెందిన నాయకులు కూడా కొంత బెదిరింపులకు గురి చేస్తుండటంతో దానికి తోడు ఈ రోజు ఇతను ఆత్మహత్య చేసుకోవడంతో మొత్తం ములుగు జిల్లా వ్యాప్తంగా అయితే ఈ విషయంలో చర్చనీయాంశంగా అయింది. దీపిక, థ్యాంక్ యూ చంద్రశేఖర్.